నమస్కారం. శ్రీ మాత్రే నమః. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో పుష్యమాసం విశిష్టత. పుష్యమాసంలో ముఖ్యమైన రోజులు, పుష్యమాసం యొక్క గొప్పతనం తెలుసుకుందాం. ముందుగా పుష్యమాసం ఎప్పుడు నుంచి మొదలవుతుందో తెలుసుకుందాం. 2024 జనవరి 12 శుక్రవారం పుష్యమాసం ప్రారంభమయ్యింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం, శివునికి కార్తీక మాసం. అలాగే పుష్యమాసం శనీశ్వరునికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ నెలంతా శనీశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మాసమంతా కూడా శనీశ్వరుని పూజించి శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని మనకు శుభాలు కలగాలని కోరుకుందాం. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంగా భాగం చేసుకుంటారు. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. ఇప్పుడు మనకు జరుగుతున్న కాలం అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. దాని నుంచి కాపాడడానికే ఈ విధంగా నువ్వులు బెల్లం తినాలి. శనీశ్వరుడు ధర్మం, ధర్మి, న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లయితే శని అనుగ్రహం పొందవచ్చు. అంతేగాక గరుడ పురాణంలో నాభిస్థానం శనిస్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి. పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం ఆనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్లపక్ష షష్ఠి నాడు తమిళీలు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో వారికి ఈరోజు అంత పవిత్రమైనది. ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశి పుత్రాద ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం. పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే భోగి పండుగ. చీకటితోనే లేచి చలిమంటల్లో చీకట్లను పారదోలుతారు. దక్షిణాయనికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి. ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. సంక్రమం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడిని ఆవునేతితోనూ నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగ భాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈరోజు ధాన్యరాశులను, వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు. సున్నిపిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటిలో
స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగటం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు. ఈ మాసంలో ఆఖరి రోజైన అమావాస్య చొల్లంగి అమావాస్య అంటారు. ఈరోజు నదీ స్నానాదులు చేసుకొని దైవ దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. పితృతర్పణాలు, అబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్నదానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పుష్యమాసంలో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్యకిరణ కాంతి అద్భుతమగు యోగ చైతన్యమును ప్రసాదించగలదు. పుష్యమి నక్షత్రము చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయించే మాసము పుష్యమాసము. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా పయనము సాగిస్తాడు. అంటే ఊర్ధ్వముఖముగా ప్రయాణము. మనలోని ప్రాణశక్తి బలమును కోర్చుకొని సమయము. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రబోధనము గావించును. మనస్సును అంటిపెట్టుకున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము, ప్రాణబలము పుష్టిగా లభించే మాసము పుష్యమాసము. మరి ఈ పుష్యమాసము యొక్క విశిష్టత, పండుగల వివరాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్తం సుఖినో భవంతు.